ప్రాజెక్టుల భద్రతకు దిక్కెవరు? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ ప్రాజెక్టులకు ఇప్పటికే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది, ఏజెన్సీలో పెదవాగు కొట్టుకుపోయింది, గుండ్లకమ్మ మొత్తం గేట్లన్నీ తెగి పడిపోతున్నాయి. ఇట్లా అనేక ప్రాజెక్టులు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి దశలో కీలకమైన పోస్టులన్నీ ఖాళీ. ప్రధాన జలాశయాల నిర్వహణకు కష్టంగా మారుతుంది. సిబ్బంది అవసరాన్ని గుర్తించి ప్రతిపాదనలు సిద్ధమైన అమలుకు నోచుకొని దైన్యం. అత్యవసర సమయంలో గేట్ మ్యాన్లు కూడా లేక ఇబ్బందులు. ఆంధ్రప్రదేశ్లో నీటిపారుదల వ్యవస్థ, నీటిపారుదల శాఖ పరిస్థితి ఎట్లా ఉందో ఈ కథనం అర్థం పడుతుంది. రాష్ట్రంలో అనేక చోట్ల ప్రాజెక్టుల పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోతుంది. నిర్వహణ సరిగా లేకనే అన్నమయ్య డ్యాంలో ఎగువ నుంచి ఎంత నీరు వస్తుందో సకాలంలో గుర్తించగా ఉన్న పలంగా వచ్చినటువంటి నీటిని సరిగ్గా నిర్వహణ చేయలేక మొత్తం డ్యామ్ కొట్టుకుపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. అదేవిధంగా పెదవాగు ఏజెన్సీలో మొత్తం ఊళ్ళు కొట్టుకుపోయేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. డ్యామ్ నిర్వహణ సరిగా లేక, నిర్వహణకు అవసరమైనటువంటి సిబ్బంది లేక ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులన్నీ అస్తవ్యస్తంగా మారిపోతున్నాయి. గుండ్లకమ్మ ప్రాజెక్ట్ పదే గేట్లు తెగు పడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక ప్రాజెక్టో ఒక చోటో ఒక జిల్లాలోనో కాదు, రాష్ట్రం అంతా ఇట్లానే ఉంది. మొత్తం ప్రాజెక్టుల భద్రతే గాలికి వదిలేసేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కేవలం ఏదో పోలవరం ప్రాజెక్టు కడుతున్నాం, పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం నిధులు ఇచ్చింది కాబట్టి మేము అప్పుడు కడతాం ఇప్పుడు కడతాం, దాని చుట్టూ హడావడి హంగామా చేయడం కాదు. రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న మధ్యతరగతి సాగునీటి ప్రాజెక్టుల భద్రత కనిపించట్లేదు. భద్రత కల్పించాల్సినటువంటి సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఆ సమస్యకు ప్రతిపాదనలు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం అంగీకరించట్లేదు. సిబ్బంది నియామకాలు లేవు, గేట్ మ్యాన్లు కూడా లేకపోవడంతో అనేక రకాల అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ ఈ కథనం ఇచ్చారు. ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రేపు మళ్ళీ వర్షాలు పడిన తర్వాత మళ్ళీ ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ అయ్యి కానీ లేదంటే ఫ్లాష్ ఫ్లడ్స్ కానీ వచ్చి భారీ ఎత్తున నీటి ప్రవాహం వచ్చేస్తే ప్రాజెక్టులు అన్నీ తెగుపడితే చాలా చోట్ల ప్రమాదాలు ఉన్నాయి. చాలా ప్రాజెక్టులు అలాంటి గడ్డు స్థితిలో ఉన్నాయి. ప్రభుత్వం పట్టించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది.